7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. మొత్తం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 7 కొండల్ని 2 కొండలుగా కుదించే ప్రయత్నం చేశారంటూ ఒక పచ్చి అబద్ధాన్ని ఏళ్ల తరబడి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జనాల్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో జరిగిందేంటి? తొలుత 27.5 చదరపు కిలోమీటర్ల పరిధి అన్నది 77లో ప్రభుత్వం గుర్తించింది. ఎన్టీఆర్ ప్రభుత్వం కూడా వేసిన కొండాయి కమిటీ కూడా రిపోర్ట్లో అదే ఇచ్చింది, 27.5 చదరపు కిలోమీటర్ల పరిధినే గుర్తిస్తూ. కానీ దాన్ని ఎన్నికలు ఆ పరిధిలో జరగకూడదన్న ఉద్దేశంతో మాత్రమే వైఎస్ఆర్ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎన్నికలు జరగకూడదని జీవో ఇచ్చింది. అంతేగాని మిగతాదంతా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధం లేదని ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత స్వామీజీల ఆందోళన చెందడంతో ఏకంగా 332 చదరపు కిలోమీటర్లను తొలిసారిగా, అప్పటి వరకు లేనిది తొలిసారిగా అధికారికంగా జీవోని విడుదల చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ విషయాన్ని అయితే ప్రజలు తెలుసుకోవాలి. అనవసరంగా పదే తిరుమల 7 కొండలు 2 కొండలు అంటూ ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం మాత్రం చాలా దారుణం.